మాటి మాటికి జారిపోతుంటే డ్రాయర్ పైకి లాక్కోవడం లంగాని అదేంటి వాడికి అర్థం కాదు. డైరెక్టర్ బుచ్చిబాబు గారి చేతిలో ఏం లేదు. ఆయన ఏంటంటే బలవంతంగా ఆయన చేపిస్తున్నారు అందరు కలిసి డైరెక్షన్. అలానే అనిపిస్తున్నది. ఎందుకంటే ఒక మ్యూజిక్ డైరెక్షన్ అయితేనేమి, ఒక హీరోయిన్స్ అయితేనేమి, ఇప్పుడు రీసెంట్ గా ఒక సాంగ్ తీసారు, ఆ సాంగ్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయన చేత కూడా బలవంతంగా చేపిస్తున్నారు. చిక్రీ అనే సాంగ్ వారంలోనే మిలియన్స్ వెళ్ళిపోయింది కదా. అవును, కొన్ని 50 అందుకని జరిగింది. చిక్రీ సాంగ్ అనే ఒక పాట అయితే బాగుందండి. దాని తర్వాత వచ్చిన పాటలు అయితే ఏం నచ్చలేదు. అంటే మ్యూజిక్ వల్ల హిట్ అయిందంటారా, సింగర్ వల్ల హిట్ అయిందంటారా, లేకపోతే రామ్ చరణ్ గారి వల్ల డాన్స్ మాస్టరా, లేకపోతే రామ్ చరణ్ వల్ల ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఎందుకంటే రామ్ చరణ్ ఎక్సలెంట్ డాన్స్. రామ్ చరణ్ గారికి ఇందులో కామెంట్ చేయడానికి లేదు. రామ్ చరణ్ గారు ఎప్పుడు సింగర్ హీరో. ఆయన అద్భుతంగా నటిస్తాడు, అద్భుతంగా ఫైట్లు చేస్తాడు, అద్భుతంగా కూడా చేస్తాడు. రామ్ చరణ్ గారు ఎప్పుడైనా స్టార్. ఓకే, హీరోయిన్ దగ్గరికి వద్దాము. ఇక్కడ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంత న్యాయం చేసింది అనుకుంటారు? లైక్ ఆ అమ్మాయి ఆ సినిమాకి అవసరమా అంటే ఆమె శ్రీదేవి గారి కూతురు అనేటువంటి ఉద్దేశంతో ఆమె తీసుకురావడం జరిగింది. కానీ శ్రీదేవి గారిలో ఉన్నంత టాలెంట్ కూడా జాన్వీలో కనిపించట్లేదు. శ్రీదేవి గారిలో ఉండేటువంటి ఈజీనెస్ గానీ, అభినయం గానీ, ఆ స్మైలింగ్ గానీ జాన్వీ కపూర్ అయితే కనిపించట్లేదు. పోల్చకూడదు, అంత అందంగా కనిపించట్లేదు. రెండో సినిమా కదా, ఇంతకు చేసింది. చేసినప్పటికి కూడా శ్రీదేవి గారు మొదటి సినిమాలోనే 16 ఏళ్ల వయసు సినిమాలోనే ఆమె అద్భుతమైనటువంటి నటన ఉంది. శ్రీదేవి లక్షణాలు అయితే జాన్వీ కపూర్కి ఏం రాలా. తొందరలో పెళ్లి చేసుకుని పెట్టావేడ సర్దుకుంటేనే మంచిది కూడా అనిపిస్తుంది. ఇంకోటి ఆమె డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడాలనుకుంటా. అంటే ఇక్కడ డైరెక్టర్ గారు కావాలనే అలా పెట్టుంటారా, లేకపోతే ఆ నేటివిటీ గురించా ఏంటో నాకు అర్థం కాలేదు. ఖచ్చితంగా ఈ సినిమాలో ఏంటంటే గ్రామీణ ప్రాంతం కాబట్టి గ్రామీణ ప్రాంత వాతావరణం చూపించాలనుకున్నారు. ఆల్రెడీ సమంత గారితో సినిమా తీశారు కదా, ఆ సమంత గారి సినిమా లాగా రంగమ్మ పాట లాగా తీద్దాం. రంగస్థలం స్థాయిలో మటుకు ఈ సినిమాలో లేదు. ఎందుకంటే రంగస్థలంలో కనీసం సమంతకి ఒక శారీ అని వేశారు. ఈ అమ్మాయికి వెళ్ళి లంగా వేసి జాకెట్ వేసి చీరేమైంది. ఇప్పుడు గ్రామస్తులు అలా ఉంటారనా? ఇప్పుడు ఏదైతే ప్రాంతం తీసుకున్నారో విజయనగరం అనే ఒక ఊరి పేరుని మెన్షన్ చేయడం అలా ఉండరు కదా, మరి ఎందుకు అలా? కేవలం ఆమె అందచందాలు చూపిద్దామనే, కేవలం జాన్వీ కపూర్ అందచందాలని క్యాష్ చేసుకుందామని చూపించారు. ఓణి ఇప్పేసేసి ఆమె చూపిద్దాం, కేవలం అందచందాల కోసం చూపించారు. ఆ మాటికి జారిపోతుంటే డ్రాయర్ పైకి లాక్కోవడం లంగాని అదేంటి వాడికి అర్థం కాలేదు. ఇలాంటి వాళ్ళ కోసమే చేశారు అంటున్నారు. అవును, నాలాంటి రసలు ఎప్పుడు ఉంటాయి. నాలాంటి రసలు ఎప్పుడు ఉంటాయి. హీరోయిన్ చూడడానికి వెళ్తాం ఖచ్చితంగా. రామ్ చరణ్ గారి కోసం రామ్ చరణ్ గారిని కూడా చూస్తాను, కానీ డాన్స్ లో హీరోయిన్ ఎక్కువ చూస్తుంటాను. మరి మీరే కమెంట్ చేస్తున్నారు. మరి వాళ్ళు కావాలని చూపించినట్టుంది. అసలు సహజంగా అందాలు చూపించాలి. చూపిస్తే చూడడం సహజంగా చూపిస్తే చూస్తాం ఖచ్చితంగా, కానీ సహజమైన అందాలు చూపించాలి. చూపించినట్టుగా ఉండకూడదు కదా, ఏదో రొమాంటిక్ ఉండాలి. కానీ కావాలని ఆమె ఆ విధంగా నడవడం అనేది ఎవరికి అంటే ఆమె నేటివిటీని అంతనా, లేకపోతే డైరెక్టర్ గారు అలా? డైరెక్టర్ గారు కావాలని చూపించడం, కావాలని హీరోయిన్ అందచందాలు చూపించాలని ఆమె క్యారెక్టర్ సరిగ్గా నడవడం కూడా రావట్లేదు పాపం అమ్మాయి. నడవడం అదే చెప్తుంది, ఆమె ఆ స్థాయిలో లేదు. ఇంకేంటంటే శ్రీదేవి కూతురు అని చెప్పుకోవడం కానీ శ్రీదేవి స్థాయిలో. కమెంట్ విన్నాను సార్, ఏంటంటే సినిమాలు వద్దమ్మా పక్కకెళ్ళి ఆడుకో కాకుండా యాడ్స్ చేసుకో అని. అది బెస్ట్, యాడ్స్ చేసుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే ఇలా పెట్టి ఇలా పైకి చూస్తే సరిపోతుంది యాడ్ అయితే, లేదా పక్కకు చూసో లేదా ఇలా చూస్తే తాగితే సరిపోతుంది. రీసెంట్ గా ఒక ఐటమ్ సాంగ్ వచ్చిందండి, శృతి హాసన్ అండ్ జాన్వీ కూడా ఉన్నారు అందులో. లైక్ అందులో ఎవరు ఐటమ్ గర్ల్ అని నాకు అర్థం కాలేదు, మీకేమనిపించింది? అందులో శృతి హాసనే, కానీ శృతి హాసన్ కూడా ఆ పాట కూడా అంత నచ్చలేదు. కేవలం ఏంటంటే ఏదో డప్పులు కొట్టినట్టుగా ఉంది, అనుకున్నంత పాటలు కూడా అంత బాగాలేదు. ఈ పాట కూడా అంటావా మామ అంటావా మామ ఆ రేంజ్ లో తెలియదు. ఇదేంటంటే ఖచ్చితంగా కంపేర్ చేస్తున్నారు. పుష్పతో పోటీగా ఈ సినిమా వస్తుంది, పుష్పతో పోటీగా పెద్ద సినిమా వస్తుంది. అందుకే అది పాత స్టార్ట్ అయింది, ఇది కూడా పాతోడే స్టార్ట్ అయింది. అంటే పులిని చూసి వాతలు పెట్టుకుంటున్నారు అంటారు. అలా అని కాదు, ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక అల్లు అర్జున్ ఢీ కొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి అల్లు ఫ్యాన్స్ కి తీవ్రమైన పోరాటం జరుగుతున్నది. మరి పోరాటంలో ఎవడు గెలుస్తాడనేది చూద్దాం. కానీ ఏంటంటే పుష్పలో అల్లు అర్జున్ చేసినటువంటి స్థాయిలో ఈ సినిమా లేదు అని కూడా మేమందరం భావిస్తున్నాం. ఎందుకంటే రకరకాలు చూపిస్తున్నారు, ఆటలు చూపిస్తున్నారు, మరి ఆ స్థాయిలో ఉంటుందని అయితే ఎవరూ భావించట్లేదు. ఖచ్చితంగా దాంతో పాటు ఏంటంటే ఈ సినిమా మాటికి వాయిదా పడుతుంది. వాయిదా ఎందుకు పడుతుంది అంటే దాన్ని ఏమంటారు, ముహూర్తం కూడా బాగాలేదేమో అనిపిస్తుంది. లేకపోతే ముహూర్తం బాగాలేదేమో, లేకపోతే ఆ సినిమాలో ఏదైనా లోపాలు ఉన్నాయేమో, అందుకే అన్ని సార్లు ఎందుకు వాయిదా పడుతుంది. ఇది మామూలు చిన్న సినిమా అయితే ఓకే, చిన్న సినిమా అయితే ప్రాబ్లమ్స్ వచ్చి మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడి సినిమా అన్ని సార్లు వాయిదా పట్టడం అనేది మామూలు విషయం కాదు. అది ఎన్నిసార్లు చీర ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి ఇప్పుడు స్ట్రైక్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి, మాకు కమిషన్ ఇవ్వాలి, పర్సంటేజ్ ఇవ్వాలని థియేటర్లో ఓనర్లు అడుగుతున్నారు. మీరు డబ్బులు ఇస్తేనే రిలీజ్ చేస్తాం, లేకపోతే రిలీజ్ చేయని. ఇప్పుడు చిరంజీవి గారు పాపం రాత్రి కూడా నిద్ర కూడా పోవట్లేదు. వాస్తవం అది, పెద్ద సినిమా గురించి చిరంజీవి గారు రాత్రి కూడా నిద్రపోవట్లేదు.
ఎందుకంటే అంత టెన్షన్ ఏంది కరెక్ట్ ఈ సినిమా ముందే ప్రారంభించారు ఈ గోళ అంతకుముందు చేసుకోవచ్చు కదా. కావాలనే పెద్దనైతే టార్గెట్ చేస్తున్నారు, అదైతే వాస్తవం. పెద్దని టార్గెట్ చేస్తున్నారు. ఒకవేళ ఆ సినిమా నిజంగా కొంత ఆడినా గానీ ఖచ్చితంగా ఆ సినిమాని తొక్కేస్తారు అనేటువంటి డౌట్ అయితే ఫ్యాన్స్ లో ఉంది. దానికి ధీటుగా కూడా మెగా ఫ్యాన్స్ కూడా దాన్ని ఎదుర్కోవాలని రెడీగానే ఉన్నారు. కానీ ఏంటంటే ఆల్రెడీ ఒక అల్లు ఫ్యాన్స్ అయితేనేమి, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే మీరైతే ఎవరిని సపోర్ట్ చేస్తారు? అల్లు అర్జున్ లేక మీరైతే ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? అల్లు అర్జున్ గారినా లేక రామ్ చరణ్ గారిని? టాలెంట్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. అల్లు అర్జున్ అయినా లేకపోతే రామ్ చరణ్ గారు ఒక గొప్ప నటుడే, అందులో కాదని ఎవరంటే గొప్ప హీరో రామ్ చరణ్ గారు, అందులో ఎటువంటి సందేహం కూడా ఎవరికి లేదు. కాకపోతే మన రజనీకాంత్ చెప్పినప్పుడు అవకాశం రావాలంతే, అవకాశం రావాలి. అన్ని కుదురుతున్నప్పుడు అది సినిమా సూపర్ హిట్ అవుతుంది. అదేంటంటే అల్లు అర్జున్ గారికి అన్ని కలిసి వచ్చినాయి. పుష్ప ద్వారా